పనులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ లోకల్ మీది? లోకల్ ఏంటి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు డంపింగ్ యార్డ్? డంపింగ్ యార్డ్ వల్ల పొగ బాగా వస్తుందండి. పొగ బాగా వస్తే పొగ వల్ల ఏంటంటే వచ్చే పోయే బళ్ళు రాత్రి 7 దాటిందంటే ఆ కళ్ళ ఎదురు ఆ లైటింగ్ బయట ఒకటను ఈ పొగ వల్ల అసలు కళ్ళు కనిపించట్లా. ఎవరిని గుర్తాం ఎవరిని చేస్తామో తెలియదు. మన ఇద్దరు పిల్లలు వేసుకొని కింద పడేవాడిని. చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ వచ్చేసరికి పొద్దున్నే ఇటు వెళ్ళేసరికి వాకింగ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది వస్తున్నారు. వాకింగ్కి వెళ్ళాలంటే కోతులు ఉంటున్నాయి, పందులు ఉంటున్నాయి. కోతులు ఎవరి మీద పడితే తెలియట్లా. ఉదయం పూట అటు వచ్చి మామిడి తోట ఉంది, ఇటు వచ్చి డంపింగ్ యార్డ్ ఉంది. ఈ చెత్త పాడేసిందంతా కూడా ఇక్కడ కోతులు దానికి అలవాటు పడి ఇటు వచ్చేస్తున్నాయి. అందులో సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు కూడా సెప్టిక్ ట్యాంక్ వేస్ట్ కూడా తీసుకొచ్చి ఇక్కడే పోస్తున్నారు, ఇక్కడే అన్లోడ్ చేస్తున్నారు. ఆ స్మెల్కి అసలు పూరుగొట్ట డెవలప్ అవ్వాలంటే ఇది లేకపోతే డెవలప్ అవుతుంది తప్పితే ఇది ఉంటే మాత్రం పూరుగొట్టలో ఇంకొక ఇల్లు కూడా ఎవరు కట్టరు. ఎంతమంది నివాసం ఉంటున్నారు లోపల? మాక్సిమం 200-500 మాక్సిమం ఉంటున్నారు. మొత్తం ఎంత కాలనీ? మొత్తం ఎంత కాలనీ మొత్తం కలిపి అవతల కలిపి 1500-2500 దాకా ఉంది. ఇచ్చిన ప్లాట్లు అయితే రెండు లేఅవుట్లో కలిపి 500 మంది కంటే ఎక్కువ ఉంటుందా, 500 ఇళ్ళు. కానీ మిగతా వాళ్ళు కట్టుకొని వద్దామంటే మాత్రం ఇది మరీ రిమార్క్ అయిపోయింది బాగా. దీనివల్ల అసలు వచ్చేవాళ్ళు కూడా రావట్లేదు. అసలు ముందు రావడానికి అసలు ఇప్పుడు లైట్లు లేవు. మైలవారి నుంచి రావాలంటే 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు రావాలంటే లైటింగ్ లేదు. ముందు లైట్ లేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. డ్రింకింగ్ చేసేవాళ్ళు 4-5 బిట్లుగా ఉంటున్నారు. డ్రింకింగ్ చేసేవాళ్ళ వల్ల బండి ఎక్కించుకొని ఆడవాళ్ళని వద్దామంటే కూడా చాలా భయంగా ఉంది. మేము వచ్చేసరికి మేము స్టూడియో ఉంటున్నాము. ఇటు ఊరేళ్ళు రావాలన్నా కానీ 10-10:30 ఆ టైంలో వస్తాము. ఆ టైంలో రావాలంటే 11-12 మ్యాక్సిమం 1 గంట వరకు కూడా ఉన్నారు. దాన్ని పట్టించుకుని నాదులు లేడు. పూర్వట్లోకి వచ్చేసరికి అసలు ఒక్క రోడ్డు సరైనది లేదు. ఒకరోజు తూతు మాత్రం ఒక రోడ్డు పోసారు, సగం వరకు పోసారు. వర్షం పడిందంటే పిల్లలు స్కూల్కి రావాలన్నా మేము ఇప్పుడు మనలాంటి వాళ్ళు బయటకు రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. బండి స్లిప్ అయిపోవటం, పడిపోవటం చాలా ఇబ్బంది అవుతుంది. ప్రధానంగా ఈ రోడ్లో మహిళలు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? ఇబ్బంది అవుతుంది. ముందు ఈ డ్రింకింగ్ వాళ్ళ మెయిన్ ఇబ్బంది అండి. డ్రింకింగ్ కంట్రోల్ చేయాలా. కంట్రోల్ చేస్తే ఇప్పుడు నైట్ 7 అయిందంటే 7-7:00కే కూర్చుంటున్నారు. 1 గంట దాకా ఉంటున్నారు ఇక్కడే. మహిళలు కాదు, మహిళలతో పాటు మగవాళ్ళు రావడానికి కూడా భయపడే పరిస్థితి అవుతుంది. ఒక చోట కూర్చొని 10 మంది ఉంటున్నారు, 15 మంది ఉంటున్నారు. గబక్కన వాళ్ళు ఇటు గబక్క రోడ్డు కట్ట వచ్చేసరికి ఏమైనా అందామంటే భయం అవుతుంది. ఇప్పుడు అంతమంది వచ్చి మళ్ళీ గంజాయి అంటే మనం చూడలేము. గంజాయి అంటే అసలు అట్టుంటుందో తెలియదు మనకి. అది మనం చూసే పరిస్థితి కాదు. గంజాయి వేస్తున్నారా మద్యం అనేది మనకు తెలియదు. మందాటం రౌండ్ టేబుల్లోకి వేస్తున్నారు, చక్క కూర్చున్నారు. లైట్ లేవు కూడా బండి లైట్లు కూర్చుకుంటున్నారు, సెల్ ఫోన్ లైట్లోనే కూర్చున్నారు. అసలు పురుగు పుట్ట వస్తా ఉంటే పురుగు పుట్ట వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అసలు చాలా ఇబ్బంది. అసలు ఈ రోడ్డు మీద డ్రింకింగ్ అనేది చాలా తప్పు. అది మంచి వాతావరణం కాదు. పావులు అసలు ఒకరోజు దగ్గర 3-4 పావులు తొక్కిచ్చాను నేను ఈ రోడ్లోనే. పెద్ద పెద్ద పావులు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ సమస్యని? నేనైతే తీసుకెళ్ళా. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మాట్లాడేళ్ళు అందరూ కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారికి చెప్పారు, అందరూ చెప్పారు. చేద్దామని చెప్పి అంటున్నారంట. వచ్చే నాదులే అసలు ఎంక్వైరీ చేసి అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగోళ్ళు లేరు. ఇలాంటి మన మీడియా వాళ్ళు లాంటి వాళ్ళు ఏమన్నా ఇచ్చేసి ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్తే తప్ప ఈ పూరుగొట్ట ఏరియా డెవలప్ అయ్యే అవకాశం లేదు. నివాసాలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కట్టుకునే వాళ్ళు కూడా అవి ఎక్కడ ఉండాలి, ఇంత వాతావరణం ఇంత బాగోలేదు కదా, ఎట్లా వస్తాయి ఇక్కడ ఉండకంటే మైలర్లే ఒక 3,000-4,000 అద్దెలు కొంటాం బెటర్ అనుకుంటున్నారు. సొంత ఇల్లు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కట్టుకోవట్లా. కట్టుకునే వాళ్ళు కూడా రావట్లా. కట్టుకునేవాళ్ళు కూడా ఇప్పుడు కట్టిన ఇల్లు ఉండే చాలా మంది మీరు చూడాలని ఇది. కట్టుకునే వాళ్ళు కూడా అసలు ఆ ఏరియాకి రావట్లా. అవసరమైతే ముందు మెయిన్ ప్రాబ్లం ఇది డంపింగ్ ఏరియానండి. డంపింగ్ ఏరియా మాత్రం ఇక్కడ నుంచి తీసేయాల. అది తీయకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్. జరాలండి ఇప్పుడు మన 15 రోజులు జరాలు పిల్లలకి అందరికి. వీళ్ళకి జరాలు ఇంట్లో పాతి జరాలే. పూర్వట్టు మొత్తం కూడా జ్వరం రాలేదు వీళ్ళకని ఒక ఇల్లు కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ స్మెల్ ఇది లేకపోతే అంత ఇది రాదు. పొగ వల్ల మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి.